హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. మనకు మే 10వ తేదీన అక్షయ తృతీయ కదా! అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ పూజ చాలా పవర్‌ఫుల్ అండి. ఎంతటి దరిద్ర బాధలు అనుభవిస్తున్నా సరే, కొన్ని కుటుంబాలలో అసలు తినడానికి తిండికి లేకుండా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు అక్షయ తృతీయ రోజు ఈ లక్ష్మీ కుబేర పూజ అనేది చేసుకోండి. చాలా మంచిది. అక్షయ తృతీయ అంటేనే అక్షయము. ఏది చేసినా రెట్టింపు అనేది జరుగుతుంది. మనము అక్షయ తృతీయ రోజు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నా, ఏది మంచి పని అనేది అక్షయ తృతీయ రోజు మొదలు పెట్టుకుంటే అది అక్షయం అవుతుంది. అంటే రెట్టింపు అవుతుంది. కాబట్టి చాలామంది కుటుంబాలలో చాలా దరిద్ర బాధలు, అంటే ప్రొద్దున లేస్తే అప్పుల వారు వచ్చి ఎలా అడుగుతారో అని బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా చాలా కుటుంబాలు ఉంటాయి. అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజు ఈ లక్ష్మీ కుబేర పూజ అనేది చేసుకోండి. ఖచ్చితంగా మీ కుటుంబాలు నిలబడతాయండి. అంతటి పవర్ఫుల్ వ్రతం, ఇలా అంతటి శక్తివంతమైన వ్రతము ఈ లక్ష్మీ కుబేర వ్రతము. ఈ వ్రతాన్ని మనము దీపావళికి ముందు రోజు ధనత్రయోదశి రోజు ఈ వ్రతం అనేది చేసుకుంటాము. ఎక్కువగా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఎక్కువ కష్టాలను అనుభవిస్తున్న వారు ఒక సంకల్పం తీసుకొని 9 శుక్రవారాలు కానీ, 9 గురువారాలు కానీ, 9 పౌర్ణమి రోజులు కానీ ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు సంకల్పం తీసుకొని. అలా చేయలేని వారు కనీసం అక్షయ తృతీయ రోజు కూడా ఈ వ్రతం అనేది చేసుకుంటే ఆ ప్రతిఫలం అనేది వస్తుందండి. కుటుంబం అయితే ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పొచ్చు. అంతటి శక్తివంతమైన వ్రతము. ఎన్నో కుటుంబాలు కూడా ఈ వ్రతం చేసుకొని అప్పుల బాధల నుండి బయటపడిన వారు చాలా కుటుంబాలు ఉన్నాయి. మనకు బయట ఎంతోమంది చెప్తారు. అంతటి శక్తివంతమైన వ్రతాన్ని అక్షయ తృతీయ రోజు తేలికగా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము అక్షయ తృతీయ రోజు బంగారం కొంటాం కదా! బంగారం కొనాలనైతే రూల్ ఏం లేదండి. మన శక్తి ఉంటే బంగారము కొనాలి. శక్తి లేని వారైతే అస్సలు బంగారము జోలికి వెళ్ళవలసిన అవసరం లేదండి. కనీసం ఒక వెండి కాయినైనా తీసుకొచ్చుకోండి. అది లేకపోయినా కూడా ఇంట్లో పసుపు, కుంకుమ తీసుకొచ్చుకున్నా కూడా మనకు సరిపోతుంది. ఎందుకంటే అప్పు చేసి ఎప్పుడు బంగారం అనేది కొనకూడదు. అప్పు చేసి ఏ పని చేయకూడదు. కాబట్టి ఇంట్లో ఈ వ్రతం అనేది చక్కగా చేసుకోండి. మీ ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా మీ జీవితం అయితే మారిపోతుంది. ఇక అక్షయ తృతీయ రోజు మనము ఉదయాన్నే నిద్రలేచి, సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసుకొని, ఇంటిని శుభ్రపరచుకొని, వాకిట్లో ముగ్గులు పెట్టుకొని, గడపకు పూజ చేసుకొని, ఇంకా మీరు నిత్య దీపారాధన చేసుకొని, ఇంకా మీరు సపరేట్ పీఠం అనేది పెట్టుకోండి. పీఠం పెట్టుకొని పీఠం పైన ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం అనేది వేసుకోండి. వస్త్రం వేసుకొని ఆ వస్త్రం పైన బియ్యం పిండితోటి కుబేర ముగ్గు అనేది వేసుకోండి. కుబేర ముగ్గులో పసుపు, కుంకుమ వేసుకోండి. వేసుకొని మనకు లక్ష్మి, కుబేర చిత్రలేఖ, అంటే కుబేరుని భార్య చిత్రలేఖ, వీరు ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఒకటి తీసుకొచ్చుకోండి. ఆ ఫోటోను పెట్టుకోండి. ఫోటోను పెట్టుకొని మీ మనసుకు నచ్చినట్టయితే ఫోటోను అలంకరణ అనేది చేసుకోండి. అలంకరణ చేసుకున్న తర్వాత మీరు శక్తి మించైతే ఏ పని చేయకూడదండి. శక్తి ఉన్నవాటు మీ శక్తి కొలదైతే అలంకరణ అనేది చేసుకోండి. అలంకరణ చేసుకొని ఆ తర్వాత మీరు లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకోండి. విగ్రహం లేకపోతే ఒక 1 రూపీ కాయిన్ పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోండి. మీ దగ్గర ఏనుగులు ఉంటే ఏనుగులు పెట్టుకోండి. కుబేరుని విగ్రహం ఉంటే కుబేరుని విగ్రహం పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి పసుపు, కుంకుమలు నిండుగా సమర్పించుకోండి. మనం ఏ పూజ చేసినా ముందు వినాయకునికి పూజ చేసుకుంటాం కాబట్టి గణపతిని ప్రతిష్ఠించుకోండి. గణపతి విగ్రహం లేకపోతే పసుపుతో గణపతిని తయారు చేసుకోండి. ఇక్కడ కుబేర యంత్రం అని ఉంటుంది. కుబేర యంత్రం వేసుకోండి. మీ దగ్గర రాగి కానీ ఇత్తడి కానీ యంత్రం ఉంటే అది పూజ మందిరంలో పెట్టుకోండి. కుబేర కుండ పెట్టుకోండి. ఒక కుబేర కుండ అని ఉంటుంది. అందులో కాయిన్స్ వేసి పెట్టుకోండి. గవ్వలు ఉంటే గవ్వలు కూడా పెట్టుకోండి పూజలో. తామర గింజలు ఉంటే తామర గింజలు పెట్టుకోండి. గోమాత చక్రాలు ఉంటే గోమాత చక్రాలు పెట్టుకోండి. చిట్టి గాజులు పెట్టుకోండి. పసుపు కొమ్ములు పెట్టుకోండి. ధాన్యం కూడా పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టుకోండి. ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకొని మీకు కలశం ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకోండి. కలశం ఆనవాయితీ లేకపోతే వదిలేయండి. ఇలా నిత్య కలశం, వర్ణ కలశం అనేది పెట్టుకోండి. దాన్నే కలశంగా భావించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకొని రెడీలో పెట్టుకొని మనకు లక్ష్మీ కుబేర
వ్రతం బుక్ అనేది దొరుకుతుందండి. ఆ బుక్‌లో పిన్ టు పిన్ ఉంటుంది. బుక్ చూసుకుంటా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ముందు మనం ఏ పూజ చేసినా వినాయకునికి పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుని అనుగ్రహం తీసుకొని వినాయకునికి ధూప, దీప నైవేద్యాలు, తాంబూలం సమర్పించి హారతిచ్చి తర్వాత లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకోండి. ఇక్కడ మనం కాయిన్స్ అయితే ఒకసారి కదిలి కదపాలండి. అంటే సౌండ్ అనేది చేసుకోవాలి. ఇంకా లక్ష్మీదేవికి ఆవాహం అన్ని షోడోపచార పూజ చేసుకొని అమ్మవారికి అర్చన అనేది చేసుకోండి. అర్చన కుంకుమతో కానీ, పువ్వులతో కానీ, ఎరుపు అక్షంతలతో కానీ మీ దగ్గర ఇవేవి ఉంటే వాటితో పూజ అనేది చేసుకోండి. ఇక్కడ కుబేరుని ఈ యంత్రంలోకి ఆవాహం చేసి కుబేరు సమేత చిత్రలేఖ పూజ అనేది చేసుకోండి. చేసుకొని కుబేర అష్టోత్తరం అని ఉంటుంది. మనకు ఆ బుక్‌లో ఉంటుంది కుబేరుని అష్టోత్తరము. మీరు ఇలా కుబేర కుంకుమలు దొరుకుతుంది కదా, ఆ కుంకుమతో అర్చన అనేది చేసుకోండి. అలా చేసుకొని స్వామి అమ్మవార్లకు ధూపం అనేది వేసుకోండి. ఇక్కడ నవగ్రహాల పూజ కూడా ఉంటుంది. గ్రహాల పూజ కూడా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ధూపం ఇచ్చి నైవేద్యంగా మనం పరమాన్నం, పాలతో చేసిన అన్నము, దద్దోజనం ఖచ్చితంగా ఈ 2 అమ్మవారికి నివేదన అనేది చేయాలి. చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలను ఇవ్వండి. మీ శక్తి చీర, జాకెట్ అలా పెట్టాలనుకుంటే పెట్టుకోండి. లేదంటే జాకెట్ ముక్క అయినా పెట్టుకోండి. పసుపు, పండు తాంబూలం అన్నీ నిండుగా తాంబూలం అనేది ఇచ్చుకోండి. ఇచ్చుకొని హారతి అనేది ఇవ్వండి. మంగళహారతి ఇచ్చుకొని ఇంకా కథలు ఉంటాయండి. 3 కథలు ఉంటాయి. లక్ష్మీ కుబేర వ్రతంలో 3 కథలు ఉంటాయి. ఈ 3 కథలు అనేది చదువుకోండి. కథలు కూడా చాలా బాగుంటాయి. ఇలా కథ చదువుకొని అక్షంతలు తలపైన వేసుకొని అమ్మవారికి మళ్ళీ ఒకసారి మీ కష్టమంతా చెప్పుకోండి. అమ్మ మా దరిద్ర బాధలన్నీ తొలగిపోవాలి, మా కష్టాల నుండి కట్టెక్కించి మాకు ఆర్థిక ఇబ్బందులన్నీ లేకుండా చేయి తల్లి అని మొక్కుకోండి. కుబేరుని కూడా వేడుకోండి. ఈ విధంగా మనం లక్ష్మీ కుబేర పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. మనము 9 గురువారాలు కానీ, 9 శుక్రవారాలు కానీ, పౌర్ణానికి ఈ వ్రతం అనేది మనం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మన కష్టాలైతే తీరుతాయండి. చాలా శక్తివంతమైన వ్రతము. ఎన్నో కుటుంబాలైతే ఈ వ్రతం వల్ల నిలబడినాయి. ఈరోజు ముఖ్యంగా మామిడి పండ్లు నివేదన చేస్తే కూడా చాలా మంచిది. ఈ విధంగా పూజ చేసుకొని మరుసటి రోజు ఈ పూజను కదపండి. శుక్రవారంతో కూడిన అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మీరు సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని మొదలుపెట్టుకోండి. చాలా మంచిది. మీ అక్షయ తృతీయ అంటేనే అక్షయము రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. ప్రతిఫలం అనేది పొందండి. దరిద్ర బాధలు అయితే ఖచ్చితంగా తగ్గిపోతాయండి. మనము పూర్వాతి కర్మ ఫలం వల్ల మనకి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనం ఇలా పూజలు వ్రతాలు చేసుకోవడం వల్ల మన కర్మనైతే తగ్గించుకుంటూ పోతూ మన బాధలన్నీ తగ్గుతాయి. ఒక్కరికన్నా భోజనం పెట్టండి. ఆకలితో ఉన్నవారికి ఈ వ్రతము పూర్తయిన తర్వాత ఒక్కరికైనా భోజనం అనేది పెట్టండి. ఒక ముత్తైదుకు ఇద్దరు ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే కూడా చాలా మంచిది. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్